ఎస్ బ్రేకింగ్ అంతోంది. ఐపీఎల్ విజేత ఎవరో నేడు తేలిపోనుంది. ఇక టైటిల్ పోర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపనున్నాయి. ఎవరు విన్నరో మరెవరు రన్నరో అనే ఉత్కంఠ క్రికెట్ ఫ్యాన్స్ లో అయితే నెలకొంది. గతేడాది ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్లోనూ సత్తా చాటి ఫైనల్ కు చేరుకుంది. బెంగళూరు వరుసగా రెండోసారి కప్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన గుజరాత్ క్వాలిఫైర్ 2లో నెగ్గి తుది పోరుకు సిద్ధమైంది. వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని ఆర్సీబీ ఉవ్విలూరుతుంటే బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుని టైటిల్ సొంతం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ చూస్తోంది. సొంత మైదానం అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగనుండడం గుజరాత్ టైటాన్స్ కు కలిసి వచ్చే అంశంగా ఉంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ 9 సార్లు తలపడ్డాయి. ఆర్సీబీ 5 మ్యాచ్ల్లో విజేతగా నిలిస్తే గుజరాత్ టైటాన్స్ 4 సార్లు విజయం సాధించింది. గణాంకాల పరంగా చూస్తే ఆర్సీబీదే పై చేయిగా ఉంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 3 సార్లు ఈ ఇరు జట్లు తలపడితే గుజరాత్ టైటాన్స్ ఒక్కసారే గెలిచింది. ఇక క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీతో సత్తా చాటాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో గుజరాత్ అలవోకగా రాజస్థాన్ పై విజయం సాధించింది. టైటిల్ గెలవాలంటే మరోసారి ఈ జోడీ ఫైనల్ పోరులో తప్పక రాణించాలి. జోస్ బట్లర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఈ ముగ్గురు పరుగుల వరద పారిస్తే మాత్రం ఆర్సీబీకి గెలుపు అంత సులభం కాదు. ఇక క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ తో మ్యాచ్ సమయంలో గుజరాత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తూ కుడి భుజం నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫైనల్ సమయానికి అతడు పూర్తిగా కోలుకోకుంటే మాత్రం గుజరాత్ కు అతిపెద్ద సవాల్ కానుంది. ఒకవేళ సిరాజ్ మ్యాచ్ కు దూరమైతే కగిసో రబాడా, ప్రసిద్ కృష్ణపైనే పేస్ భారం పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. వరుసగా రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మలతో బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. కృణాల్ పాండ్యా అటు బంతితోనూ ఇటు బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ యార్కర్లు స్వింగ్ తో మంచి రితంలో ఉన్నాడు. హేజల్ వుడ్ కూడా రాణిస్తే బెంగళూరు గెలుపు సులభమే కానుంది. ఇక అహ్మదాబాద్ లో ఈ సీజన్ లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా దానికి అది రెండో టైటిల్ కానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో పాటు జూమ్ కాల్ యాడ్ అవుతున్నారు వేణుగారు, స్పోర్ట్స్ అనలిస్ట్. నమస్తే అండి వేణుగారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. మొత్తానికి ఆర్సీబీ జీటీలో ఏ జట్టు గప్పు గెలిచే అవకాశం ఉందనుకోవచ్చు? ఏమండి, రెండు టీమ్స్ కి మంచి అవకాశం ఉంది. రెండు టీమ్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. కొద్దిగా ఆర్సీబీకి లక్ ఫేవర్ చేస్తోంది. అండ్ దానివల్ల ఆర్సీబీ గెలుస్తుందా అని మనం చెప్పలేము. ఎందుకంటే జీటీ పట్టుదల చూసి చాలా చాలా ముచ్చట అనిపిస్తుందండి. అంత డెస్పరేషన్ అనేది నాకు వేరే ఏ టీంలో కనిపించలేదు. సో దేనివల్ల టీం గెలుస్తుంది? డెస్పరేషన్ వల్ల గెలుస్తుందా, పట్టుదల వల్ల గెలుస్తుందా, లేకపోతే కొద్దిగా లక్ ఫేవర్ చేస్తే గెలుస్తుందా? బట్ బోత్ టాప్ టీమ్స్ అండి, బోత్ డిజర్వింగ్ ఫైనలిస్ట్. గ్రేట్ మ్యాచ్. ఎవరు గెలుస్తారని చెప్పలేము. మొత్తానికి మరి అహ్మదాబాద్ సొంత గడ్డ గుజరాత్ టైటాన్స్ కు కలిసి వస్తుంది అనుకోవచ్చా? దానివల్ల ప్రెషర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మీరు వరల్డ్ కప్ టైటిల్స్ చూడండి, చాలా తక్కువ టీమ్స్ సొంత గడ్డలో గెలిచారు. సో ప్రెషర్ చాలా ఉంటుందండి. బట్ ఈ టీమ్ బయట సెట్టింగ్స్ ని కంప్లీట్ గా మైండ్ నుంచి బయట పెట్టేసి దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద గేమ్ అండి. గిల్స్ క్యాప్టెన్సీ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్. రజత్ పటిదార్ కూడా ఐ థింక్ ఈస్ ద స్టాండ్ అవుట్ క్యాప్టెన్. ఇప్పుడే ఐ వాజ్ రైటింగ్ ఇన్ అ డిఫరెంట్ పోస్ట్, ఈ రజత్ పటిదార్ ని ఎందుకు క్యాప్టెన్ చేయకూడదు అనేది ఈజ్ మై క్వశ్చన్. ఆల్సో బికాస్ ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు మనిషి, అవుట్ స్టాండింగ్ ఫామ్ లో ఉన్నాడు. ఒక క్యాప్టెన్ ఫామ్ లో ఉంటే ఏమవుతుంది అని రెండు టీమ్స్ లో మనకు కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండి. జస్ట్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ గేమ్. అది రెండు టీమ్స్ పోరాటం ఉంటుంది, నో క్వశ్చన్ అబౌట్ దాట్. ఫర్దర్ గా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆర్సీబీ బలాలు ఏమున్నాయి అనుకోవచ్చు? విరాట్ కోహ్లీ ఉంటే టీం ఎప్పుడు హై ఆన్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఇప్పుడే చెప్పాను, కెప్టెన్ ఫామ్ రజత్ పటిదార్. ఐ థింక్ హీ హెస్ బీన్ ద స్టార్, బ్యాటింగ్ స్టార్ ఫర్ ఆర్సీబీ హెస్ బీన్ రజత్ పటిదార్. బ్యాటింగ్ చార్ట్స్ లో లేడు, కానీ ఆయన బ్యాటింగ్ వల్ల టీం మొత్తానికి కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. హిస్ కెప్టెన్సీ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్. టీం బాగా పర్ఫామ్ చేస్తుంది, కానీ ఆర్సీబీ
మనకి కనిపించకుండా భువనేశ్వర్ కుమార్ సైలెంట్ గా ఉంటాడు, ఇప్పటికీ ఎక్కువ మాట్లాడు, బట్ ఈజ్ ది బౌలింగ్ చార్ట్ టాపర్ అండి. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్స్. జేకబ్ డఫీ ఫస్ట్ మ్యాచ్ లోనే వికెట్స్ తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ వికెట్స్ తీసుకుంటున్నాడు. ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద టీమ్ బౌలింగ్ టాప్ ఫామ్ లో ఉంది. అండ్ కృణాల్ పాండ్యా ఐ థింక్ ఆయనకి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ చేయకపోతే ఆయన మళ్ళీ నేషనల్ టీమ్ లో వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఆ ఇన్నోవేషన్స్ అవన్నీ చూడటానికి ముచ్చటగా ఉన్నాయండి. ఆ బ్యూటిఫుల్ బౌలింగ్ లైనప్ ఉంది, వాళ్ళ బ్యాటింగ్ ఈ స్ట్రాంగ్, బట్ జీటీ బ్యాటింగ్ ఈ స్ట్రాంగర్ అండి. ఆర్సీబీ ఓకే సార్, బట్ గుజరాత్ టైటన్స్ బలాబలాలు ఏంటి? గుజరాత్ టైటన్స్ వాళ్ళ బౌలింగ్ అటాక్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అండి. మన సిరాజ్ మియా ఎంత గొప్పగా మనం ఫీల్ అవ్వాలండి. డిఎస్పి సిరాజ్ మియా ఏం చేస్తున్నాడు చూడండి, వాట్ అ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అండి. ఆయనను ప్రసిద్ధ్ కృష్ణ మనకి ఈ ఐపీఎల్ నుంచి బిగ్గెస్ట్ టేక్ అవేస్ ఆయన ప్రసిద్ధ్ కృష్ణ మన చేతికి వచ్చారు. వీ గాట్ 2 అవుట్ స్టాండింగ్ బౌలర్స్. ఇప్పుడు మళ్ళీ ప్రిన్స్ యాదవ్ కూడా నేషనల్ టీమ్ లోకి వచ్చాడు కాబట్టి ఇవన్నీ మనకి బెనిఫిట్స్. సిరాజ్ మియా హస్ బీన్ టాప్ క్లాస్. రెవల్యూషన్ హోల్డర్ అండి. హోల్డర్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చేస్తాడని ఎవరు ఆయనే ఊహించి ఉంటారు. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ ద టీమ్ అండి. పట్టుదల ఉన్న టీం, దట్స్ ది బిగ్గెస్ట్. అందరిలో మీకు గెలవాలన్న తపన చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దట్స్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. మొత్తానికి అహ్మదాబాద్ లో పిచ్ ఎలా ఉండవచ్చు, ఏమనుకోవాలి మనం? రన్ ఫీల్డ్ పిచ్ ఉంటుందండి. షార్ట్ బౌండరీస్ దగ్గర ఉంటాయి, లాంగ్ బౌండరీస్ కొద్దిగా దూరంగా ఉంటాయి. సో లాంగ్ షాట్స్ ని కొద్దిగా కంట్రోల్ చేసి గాలిలో కొట్టకుండా, సిక్సెస్ కోసం ట్రై చేయకుండా ఫోర్స్ కొట్టడానికి ట్రై చేసి షార్ట్ బౌండరీ సిక్సెస్ కొట్టే టీం ఏదైతే సక్సెస్ఫుల్ గా ఆఫ్కోర్స్ బౌలింగ్ కూడా అదే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఏంటంటే లెట్ us see విచ్ టీమ్ ఆ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేసిన టీము, నరాన్ని బాగా పట్టి ఉంచిన టీం గెలుస్తుంది. వేణు గారు, మరి గాయంతో సిరాజ్ ఆడకపోతే ఒకవేళ గుజరాత్ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ ఏమనుకుంటున్నానంటే సిరాజ్ ని స్ట్రెచర్ లో అయినా వీల్ చైర్ లో అయినా తీసుకొచ్చినా ఆడేస్తాడు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ సిరాజ్ నాకు తెలిసి అంత ఈజీగా హీ విల్ నాట్ ఆప్ట్ అవుట్. ఇంకా ఫోర్స్ అయితే ఇంకా ఆడలేకపోతే అది వేరే విషయం, కానీ ఈవెన్ ఇఫ్ ఈ 60% ఫిట్ హీల్ ప్లే, హీ షుడ్ ప్లే అండి. ఇది ఇంతవరకు తీసుకొచ్చింది మెయిన్ కాంట్రిబ్యూషన్స్ లో సిరాజ్ ది కాంట్రిబ్యూషన్. ఆయన వికెట్స్ తీసుకోవడం ఒకటే కాదండి, ఆయన ఎకనామీ చూడండి, అవుట్ స్టాండింగ్ ఎకనామీ ఇన్ దిస్ ఐపీఎల్. సో దేర్ ఆర్ 2 aspects ఆఫ్ సిరాజ్ ఆడాలండి. ఈవెన్ ఇఫ్ ఈ 60% ఫిట్ హీ విల్ ప్లే, అండ్ నేను ఆశిస్తున్నాను ఆయన ఆడతాడు. ఎస్ వేణు గారు, మరి గిల్ అండ్ అలాగే సాయి సుదర్శన్ జోడీని బెంగళూరు బౌలర్లు అడ్డుకుంటారనుకోవచ్చా? ఎవరిని వాళ్ళ దారిలో వచ్చేట్టు ఎవరు కనిపించట్లేదండి. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ కాంబినేషన్. సుదర్శన్ మన 2 సార్లు హిట్ వికెట్ అవటం అనేది ఒక కెరీర్ లో అవ్వదండి. ఒక టీమ్ లో మీకు హిట్ వికెట్స్ కనిపించవు, 2 మ్యాచెస్ లో హిట్ వికెట్స్, 2 షాకర్స్, 2 ఒకే టైప్ ఆఫ్ హిట్ వికెట్స్. సో ఏంటంటే ఆ మిస్టేక్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు. గ్రేట్ బ్యాటింగ్ కాంబినేషన్ అండ్ గ్రేట్ ఫోకస్ అండి. వాళ్ళు మీరు ఒకటి నోటీస్ చేయండి, ఆర్సీబీలో ఆర్ఆర్ లో పర్టికులర్ గా వీళ్ళు 6s తక్కువ కొడతారు, 4s ఎక్కువ కొడతారు. అందుకని వాళ్ళు ఎక్కువ లాస్ట్ చేస్తారు. టెక్నికలీ మోర్ సౌండ్, పిచ్ ఛాలెంజింగ్ గా ఉంటే కూడా బాగా ఆడగలరు. సో ఏంటంటే సాయి సుదర్శన్, గిల్, బట్లర్, ఐ థింక్ దే విల్ బి, అండ్ రోలర్ మన హోల్డర్, ది కెప్టెన్, ది ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ద వెస్ట్ ఇండీస్, ఆయన నుంచి ఒక సూపర్ స్టార్ పర్ఫార్మెన్స్ ఇస్ వెయిటింగ్ ఇన్ ది ఫైనల్. అలాగే మరి సాయి సుదర్శన్ కావచ్చు, వరుసగా 2 సార్లు హిట్ వికెట్ అయ్యాడు కదా, మరి ఎందుకు ఇలా జరిగింది అనుకోవచ్చు? కాదండి, ఇట్స్ స్పర్ ఆఫ్ ద మూమెంట్. అలా ఒకసారి జరగటమే చాలా ఎక్కువ, రెండోసారి జరగటం ఈజ్ ఆల్మోస్ట్ మిరాక్యులస్. బట్ ఏంటంటే ఇంటెన్షన్ తో ఎవరు చేయరు, బ్యాట్ స్లిప్ అయింది, ఏదో చెప్తున్నాడు, ఈస్ టాకింగ్ అబౌట్ ద గ్రిప్ దట్ హీ వాంట్స్ టు టేక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఏదో సొల్యూషన్ ఆయనకే తెలుస్తుందండి. ఫర్ యంగ్స్టర్ టు డూ ఆల్ దిస్ ఈస్ ఫ్యాంటాస్టిక్ అండి. మనకి మన రిసోర్సెస్ చూడండి. సాయి సుదర్శన్ హ్యాస్ బీన్ అ సూపర్ స్టార్ ఈవెన్ ఇన్ ది కిందటి ఐపీఎల్, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కూడా ఈ వాజ్ వన్ ఆఫ్ ద బెటర్ పర్ఫార్మెన్స్. సో ఏంటంటే బ్యూటిఫుల్ టు వాచ్, టెక్నికలీ సౌండ్. మనకి T20లో 50 overs లో టెస్ట్ మ్యాచ్ లో కూడా పనికొచ్చే రిసోర్స్ సాయి సుదర్శన్, ప్రెషియస్ ప్లేయర్ అతను. మొత్తానికి ఈ రోజు విరాట్ కోహ్లీ అండ్ గుజరాత్ బౌలర్ల మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? విరాట్ కోహ్లీ కోసం ప్లాన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర. ఐ థింక్ ఇఫ్ విరాట్ కోహ్లీ కెన్ సర్వైవ్ రబడా, అది ఫస్ట్ వాళ్ళ టార్గెట్ లో అది ఉంటుంది. ఎందుకంటే షార్ట్ పిచ్ బౌలింగ్ మన లెఫ్ట్ ఆర్మ్ పిట్ కింద బౌలింగ్ చేస్తాడు, రబడా చేస్తాడు, సిరాజ్ చేస్తాడు. సిరాజ్
కి కోహ్లీ గురువు. కానీ ఇవాళ అలాంటివన్నీ ఏమి ఉండవు. ఇవాళ శత్రుత్వం వరకే, నువ్వనైనా వరకు వస్తుంది. బట్ అంటే అది సర్వైవ్ చేస్తే, ఇఫ్ కోహ్లీ కెన్ సర్వైవ్ దట్, కోహ్లీతో ప్రాబ్లం ఏంటంటే అది సర్వైవ్ అయిన స్పిన్నర్స్ ఈజ్ ఆర్ ప్రాబ్లం ఫర్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఆ 2 phases దాటాలి. ఐ యాక్చువల్లీ వాంట్ హిమ్ టు ప్లే వెరీ వెల్. బట్ ఏంటంటే జీటీ బౌలర్స్ అంత ఈజీగా ఆయన్ని సర్వైవ్ అవనియరు. ఐ థింక్ దే విల్ యూజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఫర్ విరాట్ కోహ్లీ ఇన్ ది ఓపెనింగ్. అది సర్ప్రైజ్ గ్యాంబిట్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎస్, మరి ఆర్సీబీ సైడ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు బ్యాటింగ్? భువి కోసం చూడాలి బ్యాటింగ్. రజత్ పటిదార్, దేవదత్ పడికల్ పర్ఫార్మ్ చేస్తే ఆర్సీబీకి ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. హీ మస్ట్ పర్ఫార్మ్. 40తో సరిపోదు. హీ హ్యాస్ టు, అంటే 12 overs వరకు నేను లాస్ట్ అవ్వాలన్న ఇది ఆయన జేఎం పెట్టుకోవాలి. లేకపోతే వాళ్ళ టీంకి చాలా ప్రాబ్లం. ఎందుకంటే దేర్ బ్యాటింగ్ ఇస్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ జీటీ అన్న స్ట్రెంగ్త్ లేదు. టెక్నికలీ సౌండ్ జీటీ, అది కూడా ఒక ఫ్యాక్టర్. అది వీళ్ళు షార్ట్ మేకర్స్ అండి వీళ్ళందరూ. ఫిల్ సాల్ట్ ఈజ్ అ షార్ట్ మేకర్. సో ఆయన 50 అయినా చేయొచ్చు, 5 అయినా చేయొచ్చు. అలాంటిది మీకు జీటీతో కనిపించద్ది. జీటీతో సాయి సుదర్శన్ చూడండి, గిల్ చూడండి, బట్లర్ చూడండి, టెక్నికలీ సౌండ్ వీళ్ళు ఉండిపోతారు. కనీసం 6 overs ఆడతారు. ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. సో ది బౌలింగ్ ఆఫ్ జీటీ వర్సెస్ ద బ్యాటింగ్ ఆఫ్ ఆర్సీబీ డిసైడ్ చేస్తుంది ఈ మ్యాచ్ లో ఏమవుతుంది అట్ ది ఎండ్. ఓకే, అయితే బ్యాటింగ్ సైడ్ ఓకే, మరి నెక్స్ట్ ఫర్దర్ గా బౌలింగ్ సైడ్ ఎలా ఉండబోతుంది? Bowling GT is better, but Bhuvneshwar Kumar has been a superstar in this. Underrated, never spoken of, చాలా shy kind of manichi aina. He will be very, very important. Hazelwood ni వీళ్ళు ఎలా డీల్ చేస్తారు? I am keen to see how these people technically sound అయిన runs కావాలి మీకు T20లో. సో ఏంటంటే I want to see how they handle Hazelwood and Bhuvneshwar Kumar. Jacob Duffy వికెట్స్ తీసుకుంటున్నాడు because of his height. ఈ పిచ్ మీద కొద్దిగా బౌన్స్ దొరుకుతుంది. అహ్మదాబాద్ వికెట్ లో కొద్దిగా బౌన్స్ దొరుకుతుంది. సో జేకబ్ డఫీ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ బౌలర్. హేజల్వుడ్ కి డఫీకి దొరికినంత బౌన్స్ దొరకదు, బికాస్ హీఈస్ నాట్ ది హిట్ ద డెక్ కైండ్ ఆఫ్ అ బౌలర్. హేజల్వుడ్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ బౌలర్. సో ఏంటంటే భువనేశ్వర్ కుమార్ కూడా ఆ టైప్ ఆఫ్ బౌలర్ కాదు. ట్రై టు గెట్ బౌన్స్ ఫ్రమ్ ద వికెట్ అన్న టైప్ ఆఫ్ బౌలర్ కాదు. హీ లెట్స్ ద బాల్ స్లైడ్ ఆఫ్ ద పిచ్. సో ఏంటంటే ఇవన్నీ దీస్ ఆర్ స్మాల్ ఫ్యాక్టర్స్, బట్ చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ప్లే చేస్తాయి ఇన్ దిస్ మ్యాచ్. మొత్తానికి అహ్మదాబాద్ లో జరిగే ఈ రోజు ఐపీఎల్ ఫైనల్ కి సంబంధించి మనం చూసుకుంటే వేణు గారు, అండ్ ఎవరి సైడ్ ఎక్కువ పిచ్ ఎక్కువగా ఉండబోతుంది? ఐ థింక్ టెక్నికలీ సౌండ్ జీటీ వైపు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కోహ్లీ మీద ఓవర్ డిపెండెన్స్ కెన్ బి అ ప్రాబ్లం ఫర్ ఆర్సీబీ అన్నది నా భయం యాక్చువల్లీ. మొత్తానికి ఫైనల్ గా ఈ మ్యాచ్ కి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ఒక్క నిమిషం కన్నార్పకుండా, పాప్కార్న్ వైపు చూడకుండా, కోక్ వైపు చూడకుండా మ్యాచ్ చూడండి. ఏదైనా ఒక్క సెకండ్ మీరు మిస్ చేసిన టాప్ యాక్షన్ మిస్ చేస్తారు. వాట్ అ మ్యాచ్, వాట్ అన్ ఐపీఎల్ అండి. హిస్టరీలో ద గ్రేటెస్ట్ ఐపీఎల్ ఇది. అవుట్ స్టాండింగ్ ఐపీఎల్. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.